ఎన్నికలు వస్తున్నాయా అన్నందుగా మళ్ళీ ఏపీ రాజకీయాలు అగ్గి రాజేసుకుంటున్నాయి. ఎందుకంటే ఫైర్ బ్రాండ్లుగా పేరుగాంచిన 2019 నుంచి 24 వరకు కూడా ఆర్కే రోజా గారు, కొడాలి నాని గారు, మరి కొంతమంది. సరే, ఈరోజు వాళ్ళు మాట్లాడిన మాటలు మనం బయట సవి ప్లే చేస్తాం కాబట్టి వాళ్ళిద్దరిని నేను తీసుకొస్తున్నాను. మరొక వైపు తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాట్లాడిన మాటలు గొడ్డలి వర్సెస్ రెడ్ బుక్గా సాగిన వైనం. రోజా గారు అయితే నగర్లో ఈ మధ్యకాలంలో నగర్ నుంచి ఆడ కాదు వేరే ప్లేస్ ఏదో కోరుకుంటున్నారు, అక్కడ బాగలేదు, వాళ్ళు ఏవో గొడవలు, ఇలాంటి చాలా కూడా మనం విన్నాం. సో ఆవిడైతే నేను ఉంటాను ఇక్కడే తేల్చుకుంటాను అన్నట్లుగా ఈరోజు నగర్లో బాగా హడావడి చేశారు ఆవిడ. కొడాలి నాని ఇంకేమున్నది, ఏదో వారసత్వం అట, వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయో తమ్ముడు గారు అబ్బాయో వాళ్ళు ఏదో టికెట్లు ఇస్తున్నారు, ఇంక ఆయన పోటీ చేయడట, ఇంకా ఆయన ప్రచారమే చేస్తాడట అన్నారు. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, గుడివాడ నా అడ్డ, ఎవడరా నన్ను ఆపేది బిడ్డ, ఆయన స్టైల్ అలాగే ఉంటుంది కాబట్టి ఆ స్టైల్లోనే చెప్తున్నాను నేను. సో ఆయన కూడా మాట్లాడేది తప్పులేదు. అధికార పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే ఎవరైనా ఎండగట్టవలసిందే, అందులో ఎటువంటి మొహమాటం అవసరం లేదు. తప్పు చేస్తే మళ్ళీ పర్సనల్గా వెళ్ళి వెటకారాలు మాటలు మాట్లాడుకుని మళ్ళీ వాళ్ళు రివర్స్ అయ్యి, రోజా గారు నిజంగా మంచి రాజకీయ కష్టపడి వచ్చారు, గొప్ప హీరోయిన్, రాజకీయంగా కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, సక్సెస్ఫుల్గా ఉన్నారు. మన రోజా గారు వాళ్ళ అమ్మాయిది ఒక ఆవిడ అచీవ్మెంట్ ఒకటి చూశాను నేను, చాలా హ్యాపీ అనిపించింది. అరే రోజా గారు ఆ అమ్మాయి యుఎస్లో కూడా వీర మహిళ తన సత్తా చాటుతున్నది రా, చాలా యూనివర్సిటీ నుంచి ఆవిడ అందుకున్న అరుదైన పురస్కారం. ఆ తల్లి ఎంత ఆనందపడి ఉంటారో. సో అంత మంచి ఫ్యామిలీ ఉంది, హీరోయిన్గా మంచి గుర్తింపు ఉంది, రాజకీయ నాయకుడిగా ఉన్నారు. కానీ కొన్ని అంశాలు ఆవిడ మాట్లాడుతున్నవి అంటే ఏదో కామెడీ కోసమనో లేకపోతే ఏదో వెటకారం ఆడాలనో మాట్లాడి అక్కడితో అవి ఆగవు కదా, సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. జనసైనికులు వీర మహిళలు ఊరుకుంటారా, ఊరుకోరు. గతంలో ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, నువ్వు కూడానా అని చెప్పి ఆయన ఏదో అనడం, ఈవిడ ఊరుకుంటారా, ఈవిడ ఈ రకంగా మాట్లాడితే వాళ్ళు ఆ రకంగా మాట్లాడతారు. నేను అన్ని బయటలు వినిపిస్తాను. ముందుగా లోకేష్ గారు బయట ప్లే చేయండి. వాళ్ళ చెల్లికి అన్యాయం చేయొద్దని అడిగిన బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ పైన పెట్రోల్ పోసి ఎలా తగలబెట్టారో మనం కల్లారా చూసాం. ఒక మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని పిచ్చోడు చేసి ఎలా చంపేశారో ప్రజలందరూ చూశారు. సొంత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏకంగా గంజాయి మత్తులో చంపేసిన వాళ్ళ ఎమ్మెల్సీని మనందరం చూసాం. నంద్యాల నియోజకవర్గంలో ఒక మైనారిటీ కుటుంబాన్ని వేధిస్తున్నారు, ఈ వేధింపులు మేము తట్టుకోలేమని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం. వైకాపా నాయకుల కూతురు కన్నా వాళ్ళ కూతురికి ఎక్కువ మార్కులు వస్తాయని ఆ కుటుంబాన్ని వేధిస్తే ఆ వేధింపులు నేను చూడలేను, తట్టుకోలేనని ఆత్మహత్య చేసుకున్న మిస్బాని మనందరం చూస్తాం కూడా జరిగింది. ఆనాడు అన్నారు తెలుగుదేశం పార్టీ జెండా లేకుండా చేస్తామన్నారు, ప్రజలే ఈ రోజు వాళ్ళ జెండా పీకేస్తాం జరిగింది. వైనాట్ 175 అని చెప్తే ఏకంగా టీమ్ 11 ప్రజలు వాళ్ళకి తీర్పిస్తాం కూడా జరిగింది. సిద్ధం అంటే యుద్ధానికి రెడీ అని తీర్పిచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అసెంబ్లీలో అడుగుపెట్టనియమన్నారు, ఏకంగా ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన ఘనత మా పసుపు సైన్యం ఉంది. ఇప్పుడు రపరప్ప అంటున్నారు. రపరప్ప అంటే చూస్తూ మేము ఊరుకోం, ఎర్ర బుక్కు దాని పని చేసుకుంటూ వెళ్తుందని ఈ సభాముఖంగా ఆ కుర్ర బ్యాచ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. వాళ్ళ చెల్లికి అన్యాయం ఇది రప్ప వచ్చింది. తర్వాత గొడ్డలు కూడా వచ్చింది, గొడ్డల పార్టీ. మేము గొడ్డలు అంటే మనది గూగుల్, వాళ్ళది గొడ్డలు, మనది ఫైటర్ జెట్, వాళ్ళది ఫ్యాక్షను, మనది కియా, వాళ్ళది కిడ్నాప్, ఇలాంటి చాలా ఉంటాయి కదా క్యాప్షన్లు. ఆ క్యాప్షన్లు పెట్టి సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతున్నది. మరి చాలా రోజుల తర్వాత కొడాలి నాని గారు, గుడివాడ బిడ్డ, ఆయన అడ్డ, ఆయనే మాట్లాడారు, విందాం. ప్లే చేయండి అమ్మది. పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పి చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళతోనూ ఆయన ఎల్లో మీడియాతో మాట్లాడిస్తున్నాడు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీ లాగా కనపడుతుంది. అది గొడ్డలు మామూలు గొడ్డలు కాదు, పరశురాముడి గొడ్డలే.
గతంలో మనం చూసిన చరిత్ర, గొడ్డలు ఎవరి దగ్గర ఉండేది? శివుడి దగ్గర ఉండేది. శివుడి చేతి ఇప్పుడు కూడా ఉంటుంది. ప్రతి మన శివుడికి పూజ చేసే వాళ్ళకి తెలుస్తుంది. శివుడి చేతిలో ఒక చేతిలో గొడ్డలు ఉంటుంది, రెండు దుర్గామాత చేతిలో గొడ్డలు ఉంటుంది, మూడు విఘ్నేశ్వరుడి చేతిలో గొడ్డలు ఉంటుంది. ఆ గొడ్డల్ని తపస్సు చేస్తే పరశురాముడికి ఇచ్చారు. ఆ పరశురాముడు ఆ గొడ్డలతో ఆ రోజు ఉన్నటువంటి రాజుల్ని చంద్రబాబు లాగా మదం ఎక్కి ఒళ్ళు బలిసి ప్రజలను హింసించేటువంటి రాజుల్ని తెగనరికాడు 21 సార్లు భూమితో తిరిగి పరశురాముడు. ఈ రోజు 29లో చంద్రబాబు నాయుడు తుప్పు గొడ్డలు మాకు అవసరంలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గొడ్డలతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు 2029లో పరశురాముడి గొడ్డలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించబోతున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాముడి లాగా పార్టీ కడతాడు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి గొడ్డల పార్టీ లాగా, జగన్మోహన్ రెడ్డి గారి త్రిశూలం లాగా మీకు కనబడతాడు. దాంట్లో తప్పులేదు. మీ కర్మ, మీరు చేసినటువంటి పాపాలకి, మీరు చేస్తున్నటువంటి అబద్ధాలకి, మీరు చేస్తున్నటువంటి 420 కార్యక్రమాలకి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మీ గొడ్డల్లా కనపడుతున్న మీకు, మీ పార్టీకి, మీ అభిమానులకి, మీ మీడియాకి తప్పులేదు. అది పరశురాముడి గొడ్డలు. తప్పకుండా ఆ పరశురాముడి గొడ్డలి 2029లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేతికిస్తారు. ఆ ప్రజలు ఇచ్చినటువంటి గొడ్డలతో మీ అవినీతి సామ్రాజ్యం. ఖచ్చితంగా గొడ్ల పార్టీ అని వాళ్ళు అనడం అది కరెక్ట్ కాదు. సరే, దానికి అయినా తెగ నరికి పాతి పెడతాం, ఒళ్ళు బలిసింది, మళ్ళీ మొదలైపోయింది. ఆయన అనారోగ్యంతో కొన్ని రోజులు ఉన్నారు. అందరూ కూడా ఆయన బాగోవాలని కోరుకున్నారు, మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నారు, వచ్చి మంచిగా ఉండాలని. నిజంగా ఏవో ఇవ్వలేదు, లేకపోతే ఇందులో అవకతవకలు జరిగినాయి, ప్రైవేట్ వాళ్ళకి ఎవరికో ఇచ్చేస్తున్నారు, అందులో తప్పులు జరిగినాయి, అవినీతి జరిగింది, పలానా వాళ్ళు చేస్తున్నారు. 2 సంవత్సరాల్లో వాళ్ళ పాలన మీద ఏవైనా తప్పులు జరిగితే దాన్ని ఖచ్చితంగా మీకు అడిగే హక్కు ఉంది. సో గొడ్ల పార్టీ అని వాళ్ళంటే ఆ గొడ్లతో మేము నరుకుతామని మీరంటే పక్క క్యాడర్ ఏమవుతారు? వాళ్ళందరూ కూడా మనం నరకొచ్చేమో అనుకుని మొదలు పెడితే ఎక్కడన్నా అవకాశం వచ్చినప్పుడు పోయేదెవరు? వాళ్ళు. ఆ పార్టీ ఏమనండి, ఈ పార్టీ ఏమనండి. ఈయన రెడ్ బుక్ కదా, మనం చూసుకుంటాడులే లోకేష్ బాబు, మనకేముందిలే, ఆయన రెడ్ బుక్ అన్నాడు కదా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళ మీద మనం వెళ్ళి తెగబడ్డాం అనుకోండి, ఏం చేస్తారు? మక్కలు ఎరగొట్టి లోపల పెడతారు పోలీసులు. ఎవరన్నా సరే, అది వైసీపీ అవనండి, లేకపోతే ఇంకోటి అవనండి. ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి? మళ్ళీ ఎందుకు మొదలు పెట్టారు? ఎంతకాలం ఇది? ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? తెగ నరకడాలు ఇంకోటి. సరే, రోజా గారు అనుకున్నాం కదా, రోజా గారు కూడా ఒక మాట మాట్లాడారు. ఇందాక కూడా నేను చెప్పాను, ఆవిడ చాలా గర్వం అనిపించింది. నిజంగా అమ్మాయిని అంత గొప్పగా తీర్చిదిద్దింది ఆవిడ. ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా, అగ్రరాజ్యంలో కూడా ఆవిడ అద్భుతంగా వాళ్ళ అమ్మాయిని అందరూ తలెత్తుకుండి తిరిగే విధంగా, అరే ఆంధ్రా పిల్లరా, రోజా గారు అమ్మాయిరా అనే విధంగా. ముందు పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. కూటమిలో జనసేన 21 సీట్లతోటి సర్దిపెట్టుకునే సందర్భంలో చాలా మంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం కానీ రాష్ట్రం కానీ ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. అటువంటి ప్రజలు బలంగా మాట్లాడినప్పుడు అది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు, ఒక సందేశం, ఒక హెచ్చరిక, ఒక దిశానిర్దేశం అవుతుంది. కూటమిలో జనసేన 21 సీట్లతోటి ఇది సర్దిపెట్టుకునే చాలా అంశాలు ఆయన మాట్లాడారు. కానీ ఎవరిని కూడా పర్సనల్ గా రోజా గారినో లేకపోతే ఇంకొకరినో ఆయన అయితే ఒక మాట ఇప్పుడు వచ్చి మాట్లాడలేదు. సరే, కొన్ని సందర్భాలు ఆయన అన్నప్పుడు రియాక్ట్ అయ్యారు. ఎలక్షన్ టైంలో మీ ఎంపీని కూడగొడతాం, రోడ్ల మీద పరిగెట్టిస్తాం, అయిపోయింది అది. ఆ తర్వాత నుంచి కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆయన రెస్పాండ్ అవ్వడం జరుగుతున్నది. సరే, ఆయన ఏదో సీరియస్గా మాట్లాడరనో తిట్టరని కదా, ఇలాంటి మాటలు రావు. తప్పులు జరిగినాయి అనుకోండి, జనసేనలో తప్పులు జరిగినాయి, జనసేన వాళ్ళు తప్పులు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నారు, లేకపోతే ఈయన శాఖలో తప్పులు జరుగుతున్నాయి, ఎండగట్టండి, ఎవరు వద్దన్నారు, మాట్లాడండి, ఇదిగో ఈ తప్పులు జరుగుతున్నాయి, ఇదిగో మా దగ్గర ఇది ఉంది ఎవిడెన్స్ అని మాట్లాడడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ పర్సనల్గా మాట్లాడడం. రోజా గారు చూడండి ఏం మాట్లాడారు, ఒకసారి రోజా గారు మాటలు పోయింది. పవన్ కళ్యాణ్ అనేవాడు నేను గెలిస్తే మీ అందరికీ అండగా ఉంటాను అన్నాడు. ఎవరికి అండగా ఉన్నావు?
నీకు ప్యాకేజీ ఇచ్చే చంద్రబాబు నాయుడుకి అండగా ఉన్నావు. ఆయన చేసిన తప్పుల్ని కవర్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు తప్ప నువ్వు ఏ రోజు ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు కానీ, కాపులకు కానీ, నిరుద్యోగులకు కానీ, యువతకు కానీ అండగా నిలబడ్డావా అని అడుగుతున్నాను. మహిళలకైతే ఎంత అన్యాయం చేశావు. సుగాలి ప్రీతి విషయం తీసుకున్నా, ఈరోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే వాళ్ళని చంపుతుంటే, ఆఖరికి నిన్నలా మొన్న ఒక చిన్న బిడ్డని ఈ నియోజకవర్గంలో కిడ్నాప్ చేస్తే కూడా ఈ రోజు వరకు నువ్వు ఎటువంటి చర్యలు చేపట్టలేదు, ఆ కుటుంబాలకి న్యాయం చేయలేదు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే అక్క చెల్లెలు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో నీకు నేను అండగా ఉండి 5,000 నుంచి 10,000కు పెంచుతానన్నావు. ఆఖరికి 5,000 కాదు కదా, వాళ్ళకి ఉద్యోగమే లేకుండా రోడ్డు మీద పడేసిన గనుడివి నువ్వా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేసేవాడు అని అడుగుతున్నా. నువ్వు ఓచే కాదు, పెద్ద క్యాబేజీ అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ తీసుకోవడం, రాష్ట్ర ప్రజలకి పంగనామాలు పెట్టడమే పవన్ కళ్యాణ్ పని అని కూడా అర్థమవుతుంది. ఆయన పొలిటీషియన్ గా ఫెయిల్యూర్, ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్, డిప్యూటీ సీఎంగా ఫెయిల్యూర్, ఆఖరికి ఈరోజు ఒక మనిషిగా కూడా ఫెయిల్యూర్ అయ్యాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి కూడా అన్యాయం చేసే ఒక వ్యక్తిగా మిగిలిపోయాడు. ఇక్కడ గెలిచిన పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రజలకు ఏమీ చేయలేదు, కానీ తెలంగాణకు పోయి అక్కడ ప్రజలకు న్యాయం చేస్తాడంట, అక్కడ ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తాను అని కూడా మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నువ్వు డిప్యూటీ సీఎం అయ్యా, అక్కడ ఏదన్నా పొడిచి మళ్ళీ ఇక్కడ పొడవడానికి రండి అని తెలంగాణ వాళ్ళు తిట్టే పరిస్థితికి నువ్వు వచ్చావు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించుకోండి. అలాగే పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఈరోజు రాజకీయ అనుభవం లేకపోయినా ప్రజల మీద అభిమానంతో పార్టీ పెట్టి సింహం లాగా సింగిల్ గా వచ్చి విజయ్ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన విజయ్ ఈరోజు స్కూల్ ఫీజులు తగ్గిస్తూ ఒక జీవోని రిలీజ్ చేయడమే కాకుండా స్ట్రిక్ట్ గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే ఆడపిల్ల విషయాలకు వస్తే తప్పు చేసిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు అయినా కూడా ఏ విధంగా చర్యలు చేపట్టారో మీ అందరూ కూడా చూశారు. తన ఎమ్మెల్యేలతో సహా ఎవరు కరప్షన్ చేయకుండా కట్టుదిట్టం చేశాడు. మరి రాజకీయం తెలియని వ్యక్తి అక్కడ చేయగలిగింది నువ్వు పార్టీ పెట్టి ఎన్నేళ్ళు అవుతుంది, అంతకుముందు ప్రజారాజ్యంలో ఎన్ని రోజులున్నావు, మరి ఏం చేసే ఈ రాష్ట్ర ప్రజలకంటే కేవలం మోడీ గారికి, చంద్రబాబు నాయుడికి భజన చేయటం, వారి జెండాల్ని మీ జన సైనికులనే కూలీలతో మోయించడం తప్ప నువ్వు ప్రజలకు చేసింది శూన్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదండి రోజా గారు మళ్ళీ మొదలు పెట్టారు. అరే ఆయన సుగాలి ప్రీతి అంశం అనండి, ఇంకోటి అంశం అనండి, ఇంకోటి అంశం అనండి, విమర్శించండి. ఎవరు విమర్శించొద్దు అంటలేదు. నువ్వు క్యాబేజీ లేకపోతే పెద్ద క్యాబేజీ, నువ్వు ఓజీ కాదని సినిమాలతో కంపేర్ చేస్తే మీ సినిమాలు లేవా రోజా గారు? మిమ్మల్ని ఏం మాట్లాడలేరా? మిమ్మల్ని మాట్లాడితే తట్టుకోగలరా? ఎలా మాట్లాడతారో మీకు తెలిసింది కదా, మీరు అనుభవించారు కదా. సరే అధికారంలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడి, అధికారం లేనప్పుడు ఇలాగే మాట్లాడి, వాళ్ళు అధికారం లేనప్పుడు ఇలాగే మాట్లాడి, ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఇలాగే మాట్లాడి ఎందుకు భరిస్తారనుకుంటున్నారు? డిప్యూటీ సీఎంగా ఫెయిల్యూరు, ఎమ్మెల్యేగా ఫెయిల్యూరు, 21కి 21 వచ్చినాయి, 100% స్ట్రైక్ రేట్ అని వాళ్ళు అంటారు. ఆయన తెలంగాణలో ఉంటారో, ఆయన 21 తీసుకుంటారో, 20 తీసుకుంటారో, సింగిల్గా వెళ్తారో, కలిసి వెళ్తారన్నది ఆ పార్టీ విధానం, ఆయన ఇష్టం కదా. మనం ఎవరు డిసైడ్ చేయడానికి ఎవరినన్నని? ఇప్పుడు మీరు ఇలా ఉండొద్దు అంటే మానేస్తారా? మీరు అలా వెళ్ళొద్దు అంటే వెళ్ళడం మానేస్తారా? మీరు అలా యాక్ట్ చేయకుండా, లేకపోతే మీరు ఇంకో జబర్దస్త్కి వెళ్ళకుండా, లేకపోతే వేరే ఏదైనా షూట్లకి వెళ్ళకుండా అంటే ఆగిపోతాయా? సింహం సింగిల్ అన్నారు కదా, మరి విజయ్కి ఏమైనా మీరు సపోర్ట్ చేశారా? అప్పుడు మీరు సింహం అనలేదే, వేస్ట్ అన్నారు. అతను ఎందుకు పనిచేస్తాడన్నారు? మనం వెళ్ళి ఎవరికి ప్రచారం చేసాం? ఆ సింహానికి కాదు కదా. సరే గెలిపోవటంలో అన్నది ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు. మీరు అవనియండి, ఇంకోటి అవనియండి. సినిమాల గురించి మీరు ఒక సినిమా నటి ఉండి ఒక సినిమా గురించి పబ్లిక్గా ఈ రకంగా కామెంట్ చేస్తే ఆయన ఏమంటాడు? ఆయన ఒక రాణి పేరు పెట్టాడు, అది ఎంత బాధపడ్డారు మీరు. ఇప్పటికే అది వైరల్ అవుతుంటుంది కదా. చీ నువ్వు కూడానా అన్నాడు ఆయన. అది నాకు చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు అన్నడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? అట్టర్ ఫెయిల్యూరు, ఇంకో ఫెయిల్యూరు రాజకీయాల్లో ఉంటాయండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్ని సక్రమంగా జరిగినాయా? అధికారంలో ఉన్నప్పుడు అంతే, తప్పదు. అన్ని సక్రమంగా చేయడం చాలా కష్టం, చాలా అరుదు. అది ఎవరికన్నా తప్పులు జరుగుతాయి. ఆ తప్పులను మీరు ప్రశ్నించండి. సినిమాలను ప్రశ్నించకూడదు, వాళ్ళని పర్సనల్గా అటాక్లు చేయకూడదు, మిమ్మల్ని కూడా ఆ రకంగానే చేయకూడదు. నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు.
మిమ్మల్ని కూడా ఆ రకంగా అటాక్ చేయకూడదు. నగరంలో మీరు ఏమైనా తప్పు చేశారనుకోండి, మీకేమైనా అవినీతి మీ మీద ఉందనుకోండి, దాని మీద మాట్లాడాలి వాళ్ళు, వేరే అంశంలో కూడా మాట్లాడకూడదు. సో 19 నుంచి 24 వరకు ఏదైతే హై హీట్ మళ్ళీ పర్సనల్ అటాక్లు పరువు తీసుకునే కార్యక్రమాలు మొదలైనయో 2 సంవత్సరాల వీళ్ళేమో ఏదో వెనుపోటని వీళ్ళు చేశారు, వాళ్ళేమో సంబరాలు చేసుకున్నారు. 2 సంవత్సరాలు అయింది, మళ్ళీ మొదలైంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఫైర్ బ్రాండ్లన్నీ కూడా రంగంలోకి దిగిపోయినాయి అని. ఇంక రేపటి నుంచి ఇదే పురాణం. మరి ఈ పురాణం ఎటువైపు వెళ్తుందో, ఇంక ఇలాగే మాట్లాడుకుంటేనే ప్రజలు మనల్ని నమ్ముకుంటారా అనుకున్నారు? వాళ్ళు మాట్లాడినా వీళ్ళు మాట్లాడినా ప్రజలు హర్షిస్తారనుకున్నారు? ఫెయిల్యూర్ దగ్గర నుంచి అన్నా సక్సెస్ ఎలా వెళ్ళాలి అని చెప్పి ప్రతి నాయకుడు నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అలా కాకుండా ఇలాగే మేము ఉంటాము అంటే మరి భవిష్యత్తు నిర్ణయించాలి. మరి ఈవిడ కామెంట్స్కి ఆ ఓజీ క్యాబేజీ మాటలు రేపటి నుంచి ఎటువైపు టర్న్ తీసుకుంటాయో. సోషల్ మీడియాలో ఇప్పుడే దాడులు మొదలైపోయినాయి, మామూలుగా దాడులు కాదు, పరుగులు పెట్టించే విధంగా ఉన్నాయి ఆ మాటలు దాడులని. మళ్ళీ మొదలు రోజా గారి ఎంట్రీతో